సో ఇది పోర్ట్ ఆథర్ గ్యాలరీ అంట. సో చూద్దాము. సో ఇది పోర్ట్ ఆథర్ గ్యాలరీ అండ్ ఇది పోర్ట్ ఆథరా మొత్తం? మొత్తం పోర్ట్ ఆథర్ క్యాంపస్. ఇది మొత్తం పోర్ట్ ఆథర్ క్యాంపస్. ఇదే సపరేట్ ప్రిజన్ మనం చూసాం. ఇది సెపరేట్ ప్రిజన్ అండ్ అదే వేరే వేరే బిల్డింగ్స్ చూసాం కదా, అలా అన్నమాట. అన్ని కమాండెంట్స్ హౌస్. ఇది కమాండెంట్స్ హౌస్. ఇది కమాండెంట్స్ హౌస్. ఇట్లా బోట్ అన్నీ ఉన్నాయి. సో ఓకే, ఇది షిప్ యార్డ్. సో అప్పట్లో ఇట్లా ఉండే అన్నమాట ప్రిజన్. ఇదే మెయిన్ ప్రిజన్ అండ్ అక్కడ హాస్పిటల్ అండ్ కోర్ట్ అక్కడ ఉన్నాయి. సో ఇట్లా ఉండేదన్నమాట. ఇది చర్చ్. సో ఇది అన్నమాట పోర్ట్ ఆథర్. యాక్చువల్లీ ఈ పోర్ట్ ఆథర్ ఏంటో తెలుసా? కొద్ది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్టార్టింగ్లో ఇవ్వలేదు కదా, సో అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. సో ఈ పోర్ట్ ఆథర్ ఏంటి అంటే లైక్ మనకి ఇండియాలో అండమాన్లో ఉన్న కాలాపాని జైలు అంతా నోటోరియస్. ఇక్కడ ఆస్ట్రేలియాలో లైక్ పోర్ట్ ఆథర్ జైలు అంతా నోటోరియస్. టాస్మేనియా మొత్తం కట్టిందే లైక్ కన్విక్ట్స్తోని. ఆ కన్విక్ట్స్లో ఇంకా తప్పులు చేసే వాళ్ళని ఇక్కడ పంపించారు అన్నమాట. ఈ టాస్మేనియా స్టేట్ మొత్తమే యాక్చువల్గా కన్విక్ట్స్ ద క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉండే ప్లేస్ అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు లండన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి అందరూ పంపించేటోళ్ళు అంట. లైక్ ఈ టాస్మానియాకి పంపించేసి మీరే ఇల్లులు కట్టుకోండి, మీరే అన్నీ చేసుకోండి, ఎట్లా కావాలంటే అట్లా బతకండిరా, క్రైమ్ చేయకండి అని చెప్పి ఇక్కడికి పంపించేసిండ్రు అప్పట్లో, లైక్ ఓన్లీ జంగల్ ఉన్నప్పుడు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇల్లులు అన్నీ కట్టుకొని కూడా వాళ్ళు క్రైమ్ చేసిండ్రు అనమాట. ఇంకా క్రైమ్ చేసినప్పుడు చేస్తే అప్పుడు ఈ పోర్ట్ ఆథర్ అనేది సృష్టించారు, ఇక్కడ పంపించారు అనమాట. అండ్ ఇక్కడ ఒకరు క్రైమ్ గురించి కూడా రాసిండ్రంట, చూద్దాము. సో ఎడ్వర్డ్ ప్యాట్రిక్ డూరామ్, ఎస్, ఓకే. నేటివ్ ఆఫ్ ఐర్లాండ్ మ్యాన్ అంట. ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు? 1843 to 1849. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ చాప్లెన్. ఏం చేసిండు ఈయన? ఇది కన్విక్షన్స్. Was involved in many disputes during the time at Port Arthur. ఓకే. Most mischievous person of Tasman. సో ఏదో ఒకటి చేసిండు అనమాట. గ్యాంబ్లింగ్ అట్లా ఏమన్నా చేసి ఉంటాడు ఎక్కువ. ఈయన కూడా ఐర్లాండ్. ఓకే. సర్జెంట్ విత్ ద 59th Regiment. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళెవరు ఏంటి అని చెప్పి రాస్తున్నారనమాట. సెంట్ టు పోర్ట్ ఆథర్ ఎందుకు అంటే ఫర్ డిసొబీడియన్స్ ఆఫ్ ఆర్డర్ అంట. సో ఈయనకి ఇచ్చిన ఆర్డర్ సెంటెన్స్ టు యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అంట. సో అట్లా. సో ఎవరెవరికి ఏమేమి చేసిండ్రు అని. ఓకే. స్టీలింగ్ బుక్స్ అంట. వావ్. స్టోల్ ద హిస్టరీ ఆఫ్ వార్స్ ఫ్రమ్ హిస్ ఫాదర్ అంట. అందుకే ఈయన జైలుకి వచ్చిండు. అక్కడి నుంచి మళ్ళీ పోర్ట్ ఆథర్కి సెండ్ చేసిండ్రు 1852లో. ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎక్కువ హాఫ్ ఫూలిష్నెస్లు అట్లా చేసిండ్రంట. సో ఇట్లా క్రైమ్ చేసిన వాళ్ళు కొందరు పెట్టారనమాట. ఈయన హార్స్ దొంగతనం చేసినందుకు ప్రిజన్కి వచ్చాడు. అండ్ తర్వాత కాదు, విత్ ఇంటెంట్ టు ఎస్కేప్ చేసినందు మళ్ళీ బోట్ ద వాటర్ విచ్ అంట. టాస్మానియా నుంచి ఎస్కేప్ అవుదామని చూసినందుకు ఆయనని ఈ పోర్ట్ ఆథర్ జైలుకి పంపించిండ్రు. క్రైమ్ ఆఫ్ హార్స్ స్టీలింగ్ 7 years మూసుకొని ఉండక టాస్మానియాలో ఆ హోబర్ట్ లాన్సిస్టన్లో లైక్ ఫ్రీగా ఉండొచ్చు. అది జైలు అనరు, జస్ట్ ఇట్లా సిటీలు కట్టుకొని మీరు బతకండి అన్నట్టుగా ఉండే అన్నమాట, టౌన్స్ లాగా. కానీ అలా కూడా వీళ్ళు ఇంకా క్రైమ్ చేసేసరికి అసలైన జైలుకి వచ్చి పడ్డారనమాట హ్యాపీగా ఉండక.
సో ఇది అన్నమాట ఈ పోర్ట్ ఆర్థర్ హిస్టరీ స్టోరీ ఆఫ్ టాస్మానియా కూడా. సో ఇలా ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ గ్యాలరీలో. సో బుక్ అండ్ అప్పటి ఫోటోలు అన్నీ. సో ఇదే అనమాట గ్యాలరీలో స్టోర్ చేసి అందరికీ చూపించారనమాట అప్పటి ఎట్లా ఉండే ఏంటి అనేది. ఇవి అప్పటి సంఖ్యలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి సంఖ్యలు. వావ్ నైవ్ చేస్తాయి కాదు. మావి చాలా చిన్నగా ఉన్నాయి సంఖ్యలకి, కాళ్ళకి సంఖ్యలు వేసుకొని పని చేసేటోళ్ళంట, కట్టెలు కొట్టేటోళ్ళంట. వామ్మో చాలా బరువు ఉందా? ఓ ఓకే, చాలా బరువు ఉందంట అది. చేసేటప్పుడు ఏదైనా ట్రీ బ్రాంచ్ అట్లా పడ్డా కానీ ఎస్కేప్ అవ్వడానికి లేక అవి మీద పడి చచ్చిపోయిన వాళ్ళు. ఓ సో అట్లుండేదంట అప్పట్లో. కానీ మా కాళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి ఆ సంఖ్యలకి, వాళ్ళకేంచి బయటికే వచ్చేస్తాయి. సో అవి ఉట్టిగా డిస్ప్లే కోసం, యాక్చువల్ సంఖ్యలు ఇవన్నమాట. సో అది చూడండి ఎంత బరువు ఉందో. అది నాకు తెలిసి 5 kg సంథింగ్ ఉంటుంది అనుకుంటా సంఖ్యలు. అండ్ కీస్ 8.5 kilos అంటే ఇది మొత్తం సంఖ్యలు. వావ్. అండ్ ఈ కీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అమ్మో అప్పుడు చూడు ఇవి దీంతో రాళ్ళు రప్పులా కొట్టేటోళ్ళు ఏమో ఎంత పెద్దగా ఉన్నాయి, అసలు లేపుతుండేనా ఆది మానవుల అప్పట్లో. తిని సంఖ్యలు వేసుకొని అక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాడు కౌశిక్. ఉండిపో అయితే నేను వెళ్ళిపోతా, బాయ్. సంఖ్యలు వేసుకొని ఇక్కడే ఉండిపో. వాళ్ళు చూసి నవ్వుతున్నారు. చాలా హెవీ ఉందా అని అడుగుతున్నారు, కానీ తిని యాక్టింగ్ చేస్తుండు. ఇక్కడ గన్ ఉంది. అండ్ మెడల్స్ అనుకుంటా అప్పటివి. అండ్ మీరు గమనించారా ఇక్కడి పిక్చర్స్ ఉన్నాయి కదా, ఇవి కార్డ్స్. యాక్చువల్గా ఆ ప్రిజనర్స్ తోటి కార్డ్స్ చేశారు. కెనడాది ఉంది, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట అప్పటి కార్డ్స్ అన్నమాట. అప్పుడు పత్తాలు ఆడేటోళ్ళు ఇలా ఇలాంటి పిక్చర్స్ ఉండే అప్పట్లో కార్డ్స్ వీళ్ళకి. వా వీడైతే లైక్ యుఎస్ వాడు అంట. యుఎస్ వాడిని కూడా ఇక్కడ పంపించిండ్రు. వావ్. అక్కడ అదే ఎక్కడో లైక్ ఇంగ్లాండ్ లోనే ఎక్కడో క్రైమ్ చేస్తుంటే పట్టుకుంటారు. ఓకే. ఇంకా వీళ్ళే మంచి చదవచ్చు, మనకి చదవడానికి టైం లేక. వావ్. ఈడ చూడండి 10 hearts అంటే 10 hearts పెట్టి 9 hours, 8 hours, 7 hours అని 7 పెట్టిండ్రు. నైస్. వా. ఈడ ఇది చూడండి, ఇది 8 అంటే దీన్ని ఇట్లా పెట్టిండ్రు ఫ్లవర్. సో ఇదే అన్నమాట ఇక్కడ గ్యాలరీ. హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాము, ఈ పోర్ట్ ఆర్థర్ హిస్టారిక్ ప్లేస్. సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ విత్ us. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, లవ్ యూ ఆల్.